మేడం గారు ఆవిడ పేరులో ఉంది త్యాగమయ్య అని. మనం త్యాగం ఎవరి కోసం చేస్తాం? మన కోసమే మనం చేస్తాం. ప్రపంచం కోసం చేయం. మన బావు కోసం మనం త్యాగం చేస్తాం వర్తమానాన్ని. మన భవిష్యత్తు కోసం మన వర్తమానాన్ని త్యాగం చేస్తాం. త్యాగే నేకి అమృతత్వ మానుషు. త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది. దేన్ని త్యాగం చేయాలి? మన వర్తమానాన్ని త్యాగం చేస్తే మనకి భవిష్యత్తు వస్తుంది. భవిష్యత్తు కావాలంటే వర్తమానంలో త్యాగం చేయాలి. మన కోసం కొన్ని పనులను వదిలిపెట్టేసి మన కొన్ని కొత్త పనులను చేపట్టాలి. ఎప్పుడు చేసే పనులన్నీ వదిలిపెట్టేసేయాలి. ఎప్పుడు చేయని పనులను మనం చేపట్టుకోవాలి. ఎప్పుడు చేసే పని ఏంటి? తినడం, పడుకోవడం. వాటిని త్యాగం చేసి కాస్త తినకుండా ఉండి కాస్త పడకుండా ఉండి ధ్యానం చేసుకుంటుంటే అది త్యాగం. ఆ త్యాగం వల్ల మన వర్తమానాన్ని కొంచెం కోల్పోయినా భవిష్యత్తు బంగారం అవుతుంది. ఆవిడ పేరులోంచి మనకి సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. నేను నా కోసమే చేసుకుంటున్నాను, ఏ ప్రపంచం కోసం చేయటం లేదు. నా వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసి నా భవిష్యత్తుని నిర్మాణం చేసుకుంటున్నాను. నా తిండిని, నా నిద్రను తగ్గించుకొని నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. నా తిండిని, నా నిద్రను నా కోసం నేను త్యాగం చేసుకుంటున్నాను. ఆ త్యాగం అనే పేరు ఎంత బాగుందో. త్యాగమయం ఆవిడే, త్యాగమయి. మనం కోసం త్యాగం చేసుకుంటున్నాము. మన కోసం మనం త్యాగం చేసుకోకపోతే ఆ భవిష్యత్తు మనకి లేదు. రైతు ఏం చేస్తుంటాడు? కొన్ని గింజలను, విత్తనాలను భూమిలో వేస్తాడు. తినడు ఆ విత్తనాన్ని, కానీ ఆ విత్తనాలు పెద్ద పంటనిస్తుంది. కొన్ని విత్తనాలు తినకుండా వాటిని భూమిలో వేస్తే ఆ విత్తనం ఒక చెట్టు నుంచి ఎన్నో వేల విత్తనాలు వస్తాయి. దాని పేరు త్యాగము. ఆ విత్తనాలు మనం తింటే చెట్టు రాదు. ఆ విత్తనాలను తినకుండా భూమిలో వేశాడు, అది భూమి పంట ఇస్తుంది. వర్తమానంలో మనం కొంచెం త్యాగం చేసుకొని ఉంటే ఆ భవిష్యత్తు బంగారం అవుతుంది. వర్తమానాన్ని దుబారా చేస్తే భవిష్యత్తు లేదు, అంధకారమే. ఇది మన ప్రాపంచికం చెప్పుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. మనం వచ్చిన జీతంలోంచి ఇంత ఇన్సూరెన్స్ పెడితే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ జీవితం అంతా కాపాడుకుంటారు మనల్ని. ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. ఆ త్యాగం అనేది ఇన్సూరెన్స్ పాలసీ. మన కోసం కొంచెం కష్టపడదాము, కొంచెం నిద్ర తగ్గిద్దాము, కొంచెం భోజనం తగ్గిద్దాము, కొంచెం అడవుల్లో తిరుగుద్దాము, కొంచెం ధ్యానం చేద్దాము. మన కోసం మనం త్యాగం చేసుకుందాము. మన పక్క వాళ్ళ కోసం త్యాగం కాదు, అది మన కోసం మనం త్యాగం చేసుకుంటున్నాము. ఈ త్యాగం అన్న దాని ఒక వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే మనం అందరూ త్యాగమయులం అవుతాం. ఆవిడ ఒక్కటే కాదు, మనం కూడా త్యాగమయులం అవుతాం. మన కోసం మనం చేసుకుంటున్నాం త్యాగము.
జగపతి రాజు గారు తన కోసం తాను త్యాగం చేస్తున్నాడు ఇక్కడ. డాక్టర్ గారు తన కోసం తాను త్యాగం చేస్తున్నాడు ఇక్కడ. ఎవరు చేసినా కూడా తమ కోసమే తను చేస్తున్నారు త్యాగము. ఎవరు ఇంకొకరికి చేయటం లేదు, చేయజాలరు, చేయడం ఇంపాసిబుల్. ఒక మనిషి ఇంకో మనిషికి చేయడం ఇంపాసిబుల్, అసంభవము. ఏ మనిషి ఇంకో మనిషికి ఏమీ చేయలేడు. చేయాలనుకున్నా చేయలేడు. ఎవ్వరూ ఇంకొకరికి ఏమీ చేయలేరు. ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు, అందరూ చేసుకోవాలి. పక్కవాడు నీకు చేయకపోతే నువ్వేగా నువ్వు చేసుకోవాలి. పక్కవాడు చేస్తాడేమని కూర్చుంటే అక్కడే అంతే సంగతులు. నీకేమీ రాదు, ఒక అడుగు కూడా ముందుకేయవు. నీకు నువ్వు చేసుకుంటున్నావు. నీకు నువ్వు బాగా చేసుకుంటే నువ్వు కొంచెం త్యాగం చేసుకోవాలి. నీ వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసుకోవాలి. నీ భోజనాన్ని తగ్గించుకోవాలి. నీ నిద్రను తగ్గించుకోవాలి. నీ ధ్యానాన్ని హెచ్చించుకోవాలి. నీ సేవను హెచ్చించుకోవాలి. నీ కర్మలను సుకర్మలు చేసుకోవాలి. నీ సమయాన్ని నువ్వు అనేక విధాలుగా ఉపయోగించుకోవాలి. నువ్వు ఎవ్వరికి ఏమీ చేయలేవు. ఎవరు నీకు ఏమీ చేయలేరు. ఎవరికి వారే యమునా తీరే. నేను నా కోసం చేస్తున్నాను. నా పంట నేను పండించుకోవాలి. ఇగో పండించుకుంటున్నాను. ఇగో నా పంట అంతా ఇక్కడే ఉంది. నేను విత్తనాలు జల్లాను, పంట పండించుకున్నాను. త్యాగం చేయలేదు. పక్కన వాళ్ళ కోసం చేయలేదు. నా పంట నేను పండించుకున్నాను. ఇగో నా పంట అంతా ముందు ఇక్కడ విస్తారంగా ఉంది. నా పంట అంతా నేను కాస్త తిండి తగ్గించుకొని, కాస్త నిద్ర తగ్గించుకొని, నేను ధ్యానం చేసి పుస్తకాలు చదివి నా పంట పండించుకున్నాను. అందరూ ఎవరి పంట వాళ్ళు పండించుకోవాలి. అన్నదే మన కోరిక. మీ పంట నేను పండించలేను కదా. నా దగ్గర ఏమంత దొరకడం లేదు. ఎవరి పంటను వాళ్ళు పండించుకోవాలి. త్యాగమైలై మీ వర్తమానాన్ని కొంచెం పక్కన పెట్టి మీ భవిష్యత్తు నిర్మాణం కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి మీరే. తిండి తగ్గించాలి, నిద్ర తగ్గించాలి, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడడం తగ్గించాలి. ధనం కోసం ప్రాకులాడటం తగ్గించాలి. ఇవన్నీ తగ్గించి దేన్ని హెచ్చించాలి? ధ్యానాన్ని హెచ్చించాలి, స్వాధ్యాయాన్ని హెచ్చించాలి, సజ్జన సంగత్యాన్ని హెచ్చించాలి. శోభా మేడం అవే చెప్పారు, 3 అని చెప్పారు. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేయడం అంటే నువ్వు త్యాగం చేస్తున్నావు అనమాట. ఆ సినిమాలు చూడడం అనేసి ధ్యానం చేస్తున్నావు. పక్కింటి ఉబిసి కుప్ప ఒక కబలు వినడం అనేసి ధ్యానం చేస్తున్నావు. పక్క వాళ్ళ గురించి చాడీలు చెప్పడం మానేసి ధ్యానం చేస్తున్నావు. చాడీలు వినడం మానేసి ధ్యానం చేస్తున్నావు. ఎన్నో మానేస్తే కానీ ధ్యానం రాదు. ఆ మానేయడం పేరే త్యాగము. నీలో ఎన్నో పనికిరాని ఉన్నాయి, అవన్నీ త్యాగం చేయాలి. అప్పుడు పనికొచ్చేవన్నీ చేస్తావు మనం.
పనికిరాని ఎన్నో ఉన్నాయి. పనికిరాని మాటలు వినడము, పనికిరాని మాటలు మాట్లాడటము, పనికిరాని ఆలోచనలు చేయడము, పనికిరాని చూపులు చూడడము. ఒకసారి ఏమైందంటే, ఒక ఊరికి వెళ్ళాను నేను. ఒక పెద్ద జమీందార్ ఆ రోజుల్లో. ఆయన కూర్చున్నాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. అన్నాడు ఆయన. ఏటి సంగతు? నేను ధ్యానం చెప్పడానికి వచ్చాను స్వామి అని చెప్పాను. ఆయన ఇలా కూర్చున్నాడు. కూర్చుని ఇలా కాళ్ళు ఊపుతున్నాడు. ఏటి సంగతి అని చెప్పేసి ఫస్ట్ కాలు ఆపడమా అని చెప్పాను. పెద్ద జమీందారు. నేనేమో కొత్తగా ఊర్లోకి వెళ్ళాను. కాలు ఊపుతున్నాడు. ఏంటి సంగతి ఇలా అంటాడు అనమాట. సంగతి తర్వాత చెప్తాను, ఫస్ట్ కాలు ఊపడం మానేసి అని చెప్పాను. అది వేస్ట్ పని. ఎందుకు ఊపుతున్నావు కాలు? నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంటే ఆయనకి భయం వేసిన కాదు ఆపేసాడు. ఇది పనికిరాని పని. ఎందుకు? పనికిరాని పనులు ఎన్నో చేస్తుంటాం, అవన్నీ ఆపేసేయాలి. అప్పుడు పనికొచ్చే పనులు చేస్తాం మనం. త్యాగం అనే కాన్సెప్ట్కి ముందు మనం అన్ని పనికిరాని పనులు చేస్తామని మనకి తెలియదు. మనకి ఆ పనికిరాని పనులు ఆపేసడమే త్యాగము. మనకి ఎందుకు పనికిరావు పనులు? పక్క వాళ్ళ మాటలు వినడం. ఈయనేమంటాడు, నీకు తెలుసా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఏం చేస్తాడు, నాకెందుకు? కనుక పనికిరాని మాటలు వింటాం మనం, పనికిరాని మాటలు మాట్లాడతాం, పనికిరాని కాలు ఊపుతూ ఉంటాం, పనికిరాని చూపులు చూస్తుంటాం. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి, వాడు ఏమనుకుంటే నీకెందుకు? వాడిని ఒక కుక్క, ఒక పిల్లి, ఒక పంది అనుకుంటున్నాడు, నీకేం నష్టం? వాడు కుక్క అనుకుంటే, వాడు పంది అనుకుంటే నీకేమైనా నష్టం ఉందా? వాడు ఏమనుకుంటే నీకెందుకు? కానీ మనం వాడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి జీవితం అంతా వేస్ట్ చేస్తాం. అందరి జీవితాలు ఎందుకు వేస్ట్ అవుతుందంటే పనికిరాని పనులలోనే జీవితం వేస్ట్ అయిపోతుంది. ఎవడిని వాడినే ఉద్ధరించుకోవాలి, ఎవడిని వాడే కింద జారిపోకుండా సంరక్షించుకోవాలి, ఎవడికి వాడే శత్రువు, ఎవడికి వాడే బంధువు అన్నాడు భగవద్గీతలో. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవే ఆత్మనో బంధువు ఆత్మైవ విప్రాత్. ఇంకోటి ఎవరికి బంధువు కాదు, ఎవరికి శత్రువు కాదు. ఎవరికి వాడే బంధువు, ఎవరికి వాడే శత్రువు. మన పనికిరాని పనులన్నీ మానేసి పనికొచ్చే పనులు చేస్తే మనకి మనం గొప్ప ప్రాణమిత్రులం. పనికిరాని పనులన్నీ చేస్తుంటే నీకు నువ్వే శత్రువు. నీ పనికిరాని పనులను నువ్వు త్యాగం చేయాలి. అప్పుడు పనికొచ్చే పనులన్నీ చేస్తావు. ట్రెక్కింగ్లు చేస్తావు, ధ్యానమాచక్రాలు చేస్తావు, ఆశ్రమాలు పెడతావు. ఆశ్రమాలు చూసుకుంటారు మేడం, మీరు ఆశ్రమాల్లో చూసుకోవాలి, బాగా చూసుకోవాలి. మీరు చూసుకోవాలి, ఇంకెవరు చూసుకుంటారు? మనం చేయకపోతే ధ్యానమాచక్రాలు ఇంకెవరు చేస్తారండి బాబు? మనం ధ్యానం చెప్పకపోతే ప్రపంచానికి ఇంకెవరు చెప్తారు? ఇది మన కర్మ, మన డ్యూటీ, మన బాగు కోసం మనం చేసుకుంటున్నాము. మనం చేయగలిగినదే చేస్తున్నాం. చేయగలిగిన వాడు చేయాలి కదా. మనం ఏది చేయగలమో అది చేసి తీరాల్సిందే. 2 కాళ్ళు ఉన్నాయి కదా, కొండ ఎక్కగలం కదా. 2 కాళ్ళు లేనివాడు కొండ ఎక్కలేడు, అది వేరే మాట. కానీ నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఉపయోగించుకోవడం లేదు. కొండలు ఎక్కగలవు, ఎక్కడం లేదు, నిద్రపోతున్నావు పడుకుని. 2 చేతులు ఉన్నాయి, ఎంతైనా పని చేసుకోవచ్చు. నోరు ఉంది, ఎంతైనా బోధించవచ్చు అందరికీ. మన నోరు ఉంది కదా.
1,00,000 మందికి మనం ధ్యానం చెప్పవచ్చు. కానీ ఎందుకు చెప్పలేకపోతే? చేయగలిగే ఉండి చేయకుండా ఉంటే అది వేస్ట్. నేనేది చేయగలను అది నేను చేసే తీరుతాను. నేనేది చేయలేను దాని గురించి ఆలోచించాను. నా జేబులో డబ్బు లేదు, కానీ నా నోట్లో మాట ఉంది కదా. నా నోటిలోని మాటని ఉపయోగించుకుంటాను. నా జేబులో డబ్బు ఉంటే ఆ డబ్బు ప్రపంచానికంతా ఇచ్చేసి ఉండేవాడిని. నా జేబులో డబ్బు లేదు, కానీ నా నోట్లో మాట ఉంది, ప్రపంచానికి ఇస్తాను. నా దగ్గర సమయం ఉంది, నా సమయం అందరిది. నా దగ్గర బోల్డ్ సమయం ఉంది. మనం ఏది చేయగలుగుతో అది చేసే తీరాల్సింది. ఇల్లు ఊడవగలం అనుకోండి, ఇల్లు ఊడ్చాలి. అక్కడ అంత తిన్న తర్వాత ఆకులు ఎత్తగలం కదా, మనం ఎత్తాలి, ఆకులు ఎత్తాలి. 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు లేకపోతే ఆకులు ఎత్తలేము. ఉన్నాయి కదా 2 చేతులు, ఆకులు ఎత్తాలి. అందరికీ సర్వింగ్ చేయాలి. 2 చేతులు ఉన్నాయి కదా, లేకపోతే ఏమన్నా అడుగుతారేంటి? నీకు 2 చేతులు ఉన్నాయి, ఏం చేస్తున్నావు 2 చేతులతో? ఆకులు ఎత్తగలవు, ఎత్తు. వడ్డించగలవు, వంట చేయగలవు, వంట చెయ్యి. 2 చేతులు ఉన్నాయి, వంట వండు, వంట వడ్డించు, ఆకులు ఎత్తు, ఊడ్చు, చెయ్యి. నోరు ఉంది కదా, మాట్లాడు, చెప్పు. నేను నిన్ననే ధ్యానంలోకి వచ్చానండి, ఇవాళ ఏం చెప్తానంటే నిన్న ఏం చేసి ఇవాళ ఏం నేర్చుకున్నావు అదే చెప్పు, అంతే. అది చెప్తుంటే అదే వచ్చేస్తుంటుందంట. నిన్న మొదలుపెట్టావు ధ్యానము, ఇవాళ 24 గంటలు అయిపోయింది. 24 గంటలు నీకేం వచ్చింది? ఏదో ఇంత వచ్చి ఉంటుంది కదా, ఒక చీమంతా. ఆ చీమంతా నాకు వచ్చిందని చెప్పు, నోరు విప్పు. నోరు ఇప్పడం నేర్చుకో. నీ మాటను నోట్లోనే పెట్టుకుంటే ఏం లాభం? నోట్లోంచి మాటను తీసి ఇయ్యి అందరికీ. నువ్వు ఏం లాభం పొందావో దాన్ని చెప్పు. శోభా మేడం గారు చెప్పారు, ఆవిడకి ఏమొచ్చిందో జీవితంలో. ఆవిడ కోల్పోయింది ఏమీ లేదు, మనమందరం లాభపడ్డాం, కానీ ఆవిడ కోల్పోయింది ఏమీ లేదు అది చెప్పడం వల్ల. మనం ఏం చేయగలమో అది ఎప్పుడు చేద్దాము. 2 చేతులతో, 2 కాళ్ళతో, నోటితో, చెవులతో విందాం. అందరి అనుభవాలు విందాం. వినడం చేతనం ఉంది కదా మనకి. వినకుండా ఉంటే ఏమర్థం ఉంది? నాకు అన్నగారు ఉండేవారు, ఆయన పైలోకాలను పోయాడు 2 years బ్యాక్. నేను చెప్పిన మాట వినలేదు ఆయన, నా సొంత అన్నగారు. వినకుండా సూర్యాస్తి తెచ్చుకున్నాడు, మాంసం తిని. బ్రాహ్మణ ఇంట్లో పుట్టి, నా తల్లి దగ్గర పుట్టి, నాకు పెద్ద అన్నగా పుట్టి మాంసం తింటే ఏమవుతుంది చెప్పండి మేడం? సూర్యాస్తి వచ్చింది. దానికోసం డాక్టర్ దగ్గర పరిగెత్తాడు. నేను చెప్పాను, చూడు నాయన, డాక్టర్లు ఏమీ చేయలేరు, నీకు వచ్చింది నీ కర్మ వల్ల. నువ్వు మాంసం తింటే మానేస్తే నీకు సూర్యాస్తి పోతుంది. దానికి బదులు నువ్వు ధ్యానం గురించి చేయని చెప్తే నా మాట వినలేదు. అందుకే ఆయన చెవులు నాకు అప్పగించలేదు. ఆ చెవులు ఎందుకు? ఇంకా ఆ చెవులు దేనికి? చెవులు ఉన్నాయి కానీ ఉపయోగించుకోలేదు మా అన్నగారు, నన్ను పెంచిన అన్నగారు. ఆయనకి సూర్యాస్తి రాకుండా నేను కాపాడలేకపోయాను. ఆయన ఎక్కడ కూర్చుండేస్తే ఇంత రక్తం పడి ఉండేది, ఎందుకంటే సూర్యాసిస్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కానీ నా దగ్గర రాడు.
ఆ డాక్టర్కి చెవులు అప్పగించాడు, కానీ నాకు చెవులు అప్పగించలేదు. కానీ నాకు ఇంతమంది ఇక్కడ చెవులు అప్పగించారు, ఎవరికి సోరియాసిస్ లేదు. నాకు చెవులు అప్పగించారు కనుక మాంసం తింటే మానేశారు, సోరియాసిస్ రాలేదు, ధ్యానం చేస్తున్నారు. ఎందుకోసం సోరియాసిస్? నాకు చెవులు అప్పగించకపోతే, చెప్పింది చేయకపోతే, చెప్పింది వినకపోతే మాంసము తింటారు, సోరియాసిస్ వస్తుంది, రక్తం అంతా కాడుతుంటుంది, తొందరగా పైకి లోకాలు పోతారు, సమయం రాకముందే పోతారు. నా సొంత అన్నగారు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నాకు రాముడు, ఆయనకి నేను లక్ష్మణుడిని. కానీ రాముడిని వదిలిపెట్టేవలసిన స్థితి వచ్చింది లక్ష్మణుడికి. మా అన్నగారు తన చెవులను నాకు ఇవ్వలేదు, ఇచ్చుంటే ఎంత బాగుండేది, ఎంత ప్రగతి సాధించి ఉండేవాడు, ఆ బాధ పడకుండా ఉండేవాడు, ఆ సోరియాసిస్ రాకుండా ఉండేది. బ్రాహ్మణ ఇంట్లో పుట్టి మాంసం తింటే ఏమైనా ఉందా? మాంసం తినే ఇంట్లో ఉండే పుట్టి మాంసం తీసి మానేశాడు ఈయన. బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి మా అమ్మగారి దగ్గర పుట్టి మా అమ్మగారు పెట్టిన తిండి తిని మా అన్నగారు మాంసం తిండి మొదలుపెట్టాడు. కర్మ. మనకున్న చెవులను మనం ఉపయోగించుకోవాలి. ఉన్నాయి కదా చెవులు, ఉపయోగించుకోక నానా అవస్థలు పడుతున్నారు ప్రపంచం అంతా. మనకున్న చేతులు మనం ఉపయోగించుకోక, మనకున్న కాళ్ళు మనం ఉపయోగించుకోక ఎందుకు ఈ బతుకు? 2 కాళ్ళు ఉన్నాయంటే అన్ని కొండలు ఎక్కాల్సిందే, 2 చేతులు అంటే అన్ని పనులు చేయాల్సిందే. నోరు ఉంది అంటే మాటలు చెప్తూనే ఉండాలి, మన అనుభవం చెప్తూనే ఉండాలి, మనం జీవితాంతం చెప్పాలి. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు, ఆఖరి శ్వాసతో ఉన్నాడు. అప్పటికే 10 రోజులు యుద్ధం చేసి అన్ని చచ్చిపోయి ఆ అంపశయ్య మీద బాణాల మీద పడుకున్నాడు. ఆ స్థితిలో కృష్ణుడు ఏం చేశాడు? ధర్మరాజుని పోయి అందుకని నేర్చుకోవయ్యా అని చెప్పాడు. ఆయన దగ్గర బోల్డ్ జ్ఞానం ఉంది అని చెప్తాడు, నోరు ఇప్పుతాడు ఆయన. నువ్వు అడిగితే నోరు ఇప్పుతాడు. ఈ స్థితిలో నేనే అడగడం ఏంటన్నాడు ధర్మరాజు. ఇప్పుడు కాపుతున్నాడు ఆయన, పోతాడన్నాడు, పైకి పోతున్నాడు ఆయన. ఇప్పుడు కాపుతా ఇంకెప్పుడు అడుగుతావు నువ్వు? పోయి అడుగంటే అప్పుడు చెప్పాడు, అప్పుడు వచ్చింది. భీష్ముడు తను చనిపోయే దశలో కూడా నోరు ఇప్పాడు, విస్తారంగా నోరు ఇప్పి చెప్పాడు ధర్మరాజుకి. అది నోరంటే. మన నోరు ఉన్న నోటిని మనం ఉపయోగించడానికి మనకేం పోయే కాలం? ఉన్న కాళ్ళతో కొండలు ఎక్కడానికి మనకేం కర్మ? ఇంట్లో పడుకోవడానికి. ఉన్న చేతులతో పనిచేయడం కోసం, ఇల్లు ఊడ్చడానికి, ఆకులు ఎత్తడానికి, వడ్డించడానికి మనకేం పోయగలం? ఎందుకు ఉపయోగించుకో మన చేతులు? ఉన్న చెవులను ఎందుకు ఉపయోగించాం? ఉన్న శరీరాన్ని ఉపయోగించుకున్నవాడే పిరమిడ్ మాస్టరు. ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి, లేని దానికోసం ఆలోచించాం. ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాం. ఈరోజు మనకి 24 గంటలు ఉన్నాయి, ఉపయోగించుకుంటాం.